శ్రీ గురుభ్యో నమ శ్రీమాత్రే నమ జై శ్రీమన్నారాయణ అండి. అయితే ఇప్పుడున్నటువంటి గురువు 12 స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటి విషయాలను మనం ఈరోజు తెలుసుకుందాం. మన జాతకంలో గురుగ్రహం బృహస్పతి ఎంతో శుభకరమైనటువంటి గ్రహంగా భావించబడతాడు. గురుగ్రహం జ్ఞానము, ధనము, సంతానము, ధర్మము, ఆధ్యాత్మిక మరియు అదృష్టానికి కారకుడు. ఈరోజు వీడియోలో లగ్నం నుండి గురువు 12 స్థానాల్లో ఉంటే ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అనే ఆసక్తికరమైనటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఇది గోచార రీత్యా కూడా ఉపయోగపడుతుంది. గురువు ఉన్నటువంటి స్థానాలు ఏ స్థానాల్లో ఉన్నాడు, లగ్నం నుంచి గురువు ఏ స్థానాల్లో ఉన్నాడో గోచార రీత్యా కూడా మనకు తెలుసుకోవచ్చు. 1వ స్థానంలో గురువు ఉంటే, లగ్నంలో గురువు ఉంటే వ్యక్తి మంచి ఆరోగ్యము, ఆకర్షణీయమైన వ్యక్తి కలిగి ఉంటారు. జ్ఞానము, గౌరవం పెరుగుతాయి. సమాజంలో మంచి పేరు పొందుతారు. ధార్మిక భావనలు ఎక్కువగా ఉంటాయి. ఇక గురువు 2వ స్థానంలో ఉంటే, ధన సంపాదన పెరుగుతుంది. మధురమైన మాట తీరు ఉంటుంది. కుటుంబ సౌఖ్యం లభిస్తుంది. విద్యలో మంచి ప్రతిభను కనబరుస్తారు. ఇక 3వ స్థానంలో గురువు ఉంటే ధైర్యము మరియు సహనం పెరుగుతూ ఉంటుంది. సోదరులో సహకారం లభిస్తుంది. కమ్యూనికేషన్ నైపుణ్యాలు మెరుగుపడతాయి. ప్రయాణాల ద్వారా లాభాలు వస్తూ ఉంటాయి. 4వ స్థానంలో గురువు ఉంటే గృహసుఖం అధికంగా ఉంటుంది. ఇల్లు, వాహనం, యోగాలు కలుగుతాయి. తల్లి ఆశీర్వాదం లభిస్తుంది. విద్య మరియు స్థిరాస్తులపై మంచి ఫలితాలు వస్తాయి. 5వ స్థానంలో గురువు ఉంటే అత్యంతమైనటువంటి శుభ ఫలితాలు ఇస్తారు. సంతాన యోగం బలపడుతుంది. ఉన్నత విద్యలో విజయం సాధిస్తారు. మేధస్సు, ఆధ్యాత్మిక ఆసక్తి పెరుగుతుంది. ఇక 6వ స్థానంలో గురువు ఉంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయి. శత్రువులపై విజయం సాధిస్తారు. సేవా కార్యాలపై ఆసక్తి పెరుగుతుంది. అప్పులు లేదా ఆరోగ్య సమస్యల విషయంలో జాగ్రత్త అనేటువంటిది అవసరం అవుతుంది. 7వ స్థానంలో గురువు ఉంటే దాంపత్య జీవితం బాగుంటుంది. మంచి జీవిత భాగస్వామి లభిస్తారు. వ్యాపార భాగస్వామ్యంలో లాభాలు వస్తాయి. ప్రజలతో మంచి సంబంధాలు ఏర్పడతాయి. 8వ స్థానంలో గురువు ఉంటే రహస్య జ్ఞానము మరియు ఆధ్యాత్మికతపై ఆసక్తి పెరుగుతుంది. పరిశోధనాత్మకత స్వభావం ఉంటుంది. ఆకస్మిక ధనలాభాలు కలుగుతూ ఉంటాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అనేటువంటిది అవసరం. ఇక 9వ స్థానంలో గురువు ఉన్నట్టయితే అత్యంత శుభకరుడు. అదృష్టం బాగా కలిసి వస్తుంది. గురువుల ఆశీర్వాదం లభిస్తుంది. ధర్మము, పుణ్యకార్యాచర్యాలపై ఆసక్తి పెరుగుతుంది. 10వ స్థానంలో గురువు ఉంటే వృత్తి మరియు ఉద్యోగ రంగాల్లో మంచి పురోగతి ఉంటుంది. ఉన్నత పదవులు పొందే అవకాశం ఉంది. సమాజంలో గౌరవం పెరుగుతుంది. నాయకత్వ లక్షణాలు కనిపిస్తాయి. 11వ స్థానంలో గురువు ఉంటే ఆదాయం మరియు లాభాలు పెరుగుతాయి. కోరికలు నెరవేరేటువంటి అవకాశం ఉంటుంది. మంచి స్నేహితులు మరియు పరిచయాలు లభిస్తాయి. వ్యాపార లాభాలు అధికంగా ఉంటాయి. 12వ స్థానంలో గురువు ఉంటే ఆధ్యాత్మికంపై ఎక్కువ ఆసక్తి ఉంటుంది. విదేశీ ప్రయాణాలు, యోగం అనేటువంటిది ఉంటుంది. దాన ధర్మాలపై ఆసక్తి పెరుగుతుంది. మోక్ష మార్గం వైపు ఆకర్షితులవుతూ ఉంటారు. ఇవి లగ్నం నుండి గురువు 12 స్థానాల్లో ఉన్నప్పుడు సాధారణంగా కనిపించే ఫలితాలు. అయితే పూర్తి ఫలితాలు తెలుసుకోవాలంటే గురుబలం, దృష్టులు, యోగాలు మరియు మొత్తం జాతకాన్ని పరిశీలించాలి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను ఆరాధిస్తున్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు. జై శ్రీమన్నారాయణ.